Thank you.
మరి నేషనల్గా పాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని యొక్క గొప్ప నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. సమస్తము సాధ్యమే, సఫలం సఫలం సఫలం, సకలము సఫలమే, సాధ్యం సాధ్యం సాధ్యం, సమస్తము సాధ్యమే, సఫలం సఫలం సఫలం, సకలము సఫలమే.
అంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు. ఎప్పుడైతే దేవుని ప్రేమించి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశించమని విలియం కేరీ చెప్తూ ఉన్నాడు. ఇది అక్షరాల మరి బాబు గారి జీవితంలో ఈరోజు తెలుగు పేరు మన చేతిలో ఉంది. అదే విధంగా మరి బాబు గారిని జ్ఞాపకం చేస్తుంటే అతను కూడా మరి లాక్డౌన్ సమయంలో మొత్తం ఆన్లైన్ చేయడం జరిగింది. మరి సండే స్క్రిప్షన్ కానీ ఆదివారం వర్షిప్ కానీ పూర్తిగా 2 నుంచి 10 గంటలు దాని మీద కష్టపడుతూ పూర్తిగా దేవుడి కొరకు ఇస్సాకు జీవితంలో మనం గమనించవచ్చు. అదే విధంగా మరి దేవుడి పని ముఖ్యంగా భావించి దేవుడు పని చేశాడు కాబట్టి అలాగే ఇస్త్రీ సోదరు విషయంలో కూడా దేవుడే సమస్తాన్ని జరిగిస్తాడు, దేవుడే సమస్త కార్యాలు జరిగిస్తాడు. మరి అతని జన్మం నుంచి పూర్తిగా అతని జీవితాంతం వరకు పరిశుద్ధాత్మ యొక్క గొప్ప ప్రణాళిక జరగబోతుంది కనుక ఈ విషయంలో మన దేవుడు అబ్రాహాం విషయంలో ఏ విధంగా చేశాడో అదే విషయం కూడా మరి బాబు గారి విషయంలో జరిగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం జ్ఞాపకం చేస్తుంటే దేవుని సేవలో వడవడదాం, దేవుడు చేసే కార్యాలు చూద్దాం. అందులో ఒకసారి కలుపుకుంటే ప్రార్థన చేద్దాం. సేవించే బిడ్డగా, గమనించే బిడ్డగా, మిమ్మల్ని ప్రేమించే బిడ్డగా సిద్ధపరిచి తన జీవితంలో మీ చిత్తాన్ని ఉద్దేశాన్ని సంపూర్తిగా జరిగిపరిచేయండి ప్రభు. మా ప్రార్థనలు తప్పులుంటే క్షమించి వేయండి ప్రభు. యేసు నామములో అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చెప్పలు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలుగును. మీ అందరికీ వందనాలు చేస్తున్నాను. వచ్చినందుకు చాలా సంతోషం. ఈ సమయం ముందు పరిశుద్ధ వాక్కులు మనం వినవలసి ఉంది. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో మరి చాలా వేదనకరమైన పరిస్థితి నుంచి విడిపించి నెమ్మది కలిగించేదిగా ఉంటుంది. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధమైన స్థితిలో మనం ఉంచడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మీరందరూ కూడా ఏర్పాటు చేయబడిన వాడు ప్రజల నిజంగా ఎన్నుకున్నబడిన బిడ్డగా పిలువబడుతున్న ఎన్నుకున్న జనాంగము ఏర్పాటు చేయబడిన వారు పరిశుద్ధమైన సొత్తు దేవుని యొక్క ప్రజలు. ఈ దేవుని ప్రజలు దేవునిలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట. మీరు ఎక్కడ ఉంటారు ఎప్పుడు అంటే దేవునితో, దేవుని దగ్గర ఉండడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. ఎందుకని అంటే మా దేవుడు మమ్మల్ని రక్షించాడు, ఆయన మమ్మల్ని దీవించాడు, అందుచేత ఆయనతో ఉండడానికి ఇష్టపడుతున్నాము. ఇప్పుడు మనందరం దేవునితో ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. ఆయన మాటలు ఎంత శ్రేష్టమైనవి, ఎంత పవిత్రమైనవి. ఆ మాటలు చాలా శ్రేష్టమైనవిగా ఉన్నందువలన మనము శ్రేష్టమైన వారుగా మార్చబడ్డాము. దేవుని బట్టి మనకి ఈ శ్రేష్టత, దేవుని బట్టి మనకి యొక్క పవిత్రత, దేవుని బట్టి ఈ యొక్క మహిమ, దేవుని బట్టి ఈ ఘనత మనకు అనుగ్రహించబడింది, ఆపాదించబడింది. అందుచేత మనమందరము దేవునికి ప్రియమైన బిడ్డగా ఉన్నాము. మరి నుంచి ఈరోజు ఇష్యూ సాగు మరి ఫస్ట్ బర్త్డే. నిజంగా దేవుడు ఆ బిడ్డను ప్రేమించాడు. అలాగే రవీంద్ర దేవుని యొక్క ప్రచురం నిమిత్తమై ఆయన యొక్క నామాన్ని ప్రకటించడానికి, ఆయన నామాన్ని వెల్లడి చేయడానికి, ఆయన నామాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందరూ చెప్పండి. ప్రభుత్వం ఆయన ఎన్నుకున్నాడు. పరిశుద్ధ లేఖన భాగం నుండి వాక్యాన్ని చదువుతున్న కుమార్తెగా ఈయన రాయబడి ఉన్నాడు. అనేక మందిని దేవుని వైపు తిప్పడానికి, ఈనాడు అనేక మందిని దేవుని వైపు తిప్పడం అనేది ఎంత శ్రేష్టమైన సంగతి. ఆ విషయం చెప్పాడు, దానియేలులో చెప్పాడు. ఎవరు అనేకులను త్రిప్పుదురు అని చెప్పాడు. చెప్పండి, ఎవరు అనేకులను త్రిప్పుదురు అని. టర్న్ చేయాలి. ఎందుకని టర్న్ చేయాలి? మనం టర్న్ అయ్యాము, ట్యూన్ అయ్యాము. గమనించారా? మనం టర్న్ అయ్యాం, ట్యూన్ అయ్యాం.
టర్న్ మీన్స్ త్రిప్పడము, ట్యూన్ మీన్స్ అంటే మ్యూజిక్ అన్నమాట. అంటే ట్యూన్ అంటే ఒకే విధముగా, ఒకే సారాంశము, ఒకే ధ్వని అన్నమాట, ట్యూన్ అన్నమాట. అలాగే మనం ట్యూన్ అయ్యాము, టర్న్ అయ్యాము. ఈ ట్యూనింగ్ ఈ టర్నింగ్ ని మనమే ఉంటుంది. వాళ్ళందరూ ప్రభులు చాలా మంది ఈ టర్నింగ్ అనేది ఎలా ఉందంటే ఆఫ్ ఉంటుంది, ఆఫ్ టర్నింగ్ కాదు. కొంతమంది కోత టర్నింగ్ ఉంటుంది కాదు, మంచిదే కానీ ఫుల్ టర్నింగ్ 100% టర్నింగ్ లో మనం రావాల్సి ఉందన్నమాట. అప్పుడు చాలా బాగా ఉంటుందన్నమాట. ఎవరికి అంటే దేవుడికి. దేవుడు ఎంత ఇష్టపడతాడు అంటే మనం చూసి వెల్ డన్ అంటారు. ఎందుకు చెప్తారంటే ఆయన ఇష్టం. భూమిలో మనం జీవించినంత కాలం ఆయన ఇష్టమైన పనిని చేయవలసి. ప్రభు కూడా అలాగే చేశాడు. తను పుట్టిన దగ్గర నుంచి మీకు మాత్రం కూడా బ్లెస్ చేస్తాడు. ఇక పుట్టినందుకు సంతోషం ఉన్నాడు. చాలా మంది పుడుతూ ఉంటారు కానీ సంతోషం ఉన్నదా? ఆ సంతోషం అనేది ఎలా వస్తుంది మనకు అని అంటే దేవుని వాక్యముగా తోడగా మనం పూర్తిగా దేవుని వాక్యం వల్ల సంతోషించగలం. ఈ యొక్క వాక్యమే మన బిడ్డల్ని మనల్ని సంతోషింపచేస్తుంది. సో ఈ విధంగా మనము దేవుని యొక్క దోషంలోకి వెళ్ళకూడదు, అపవిత్రతలోకి వెళ్ళకూడదు. చాలా మంది అటు ఇటుగా ఉంటున్నారు, చాలా మంది అటొక్కలు ఇటొక్కలు వేసేస్తున్నారు. అలా వేస్తే డేంజరస్లో ఉంటాం మనం. వీఆర్ డేంజరస్. అలా వద్దు. మనము మన కాళ్ళు ఒక సమభూమిలో, ఒక విధానంలో, ఒక పద్ధతిలో మనము ఉండవలసిన వారమైన దేవుని యొక్క ఆశీర్వాదము అప్పుడు మన మీదకి తూము వచ్చేస్తున్నాడు. అలా వచ్చేస్తుంది. బలిదా మీదకి ఆశీర్వాదం వచ్చింది, అదస్సం మీద ఆశీర్వాదం వచ్చింది, బృందా మీద ఆశీర్వాదం వచ్చింది. ప్రైజ్ వచ్చేస్తుంది. ఇది వీక్షిస్తున్నారు, అక్కడ వచ్చేసింది. వాళ్ళు దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అంటే మీరు కూడా కొద్దిపాటిగా అనుభవిస్తున్నారు. పైన ఇలా ఆ నీటి పొలంలో ఉందన్నమాట. అంటే ఎలాబరేట్ అవుతుంది, కొనసాగించబడుతుంది. వాడికి తరతల మాట వాళ్ళ పిల్లలు అలా నీటి మంతులుగా వాడు. ఇట్స్ గ్రేట్ థింగ్. ఇది ఒక గొప్ప సంగతి అన్నమాట. దీన్ని మనం మర్చిపోకూడదు. యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు మీ అందరి మీద ఉండాలని మన ఆశ. అందుకే భయముతో భక్తితో మన ప్రభుని అనుసరిద్దాం, ఆచరిద్దాం. దేవుని వాక్యాన్ని దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
విశ్వసాగర్ బర్త్డే ప్రభు జరుపుకోవడానికి కృపచూపునికి స్తోత్రాలు. ఈ దీవెన మీ కటాక్షము మీరు అనుగ్రహించడానికి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రత్యేక దీవెనలు విశ్వసాగర్ దయచేయమని కోరుతున్నాం. శ్రేష్టమైన దీవెన, శ్రేష్టమైన ఆశస్సులు, శ్రేష్టమైన బలములు, శక్తిని మంచిగా ఎదుగుదలకు సాధించండి. దీని వెంబడి మీరు మాసం సంవత్సరం సంవత్సరం మీ దయా కిరీటంతో మీరు ఆనందింపక్షమని కోరుతున్నాం. అలాగే ప్రభుత్వాన్ని మీ దాసులను దీవించమని, ప్రభుత్వాన్ని మీ యొక్క కటాక్షం బిడ్డపై రానివ్వాలని కోరుతున్నాం. అలాగే అగ్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. ప్రభు ఈ సమయంలో ప్రత్యేక దీవెనలు రవీంద్ర జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. మీ దృష్టి బిడ్డపై ఉంచి మీ ఆత్మతో నింపి సమస్త విషయాలు మీ సహాయం అందింపజేసి మీ సేవలో ఘనంగా వాడుకోవాలని కోరుతున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టం. అంతేకాదు ప్రభుత్వ సంఘంలో దీవించుకోవాలని కోరుతున్నాం. ఈ సమయంలో ప్రత్యేక దీవెనలు సంఘంలో దాయించుకోవాలని కోరుతూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి. దేవుని ప్రియమైన బహుమానమే నీవు, ఆయన సంకల్పమందే నీ ఉన్నావు. దేవుని ప్రియమైన బహుమానమే నీవు, ఆయన సంకల్పమందే నీ ఉన్నావు. ఈ విశ్వానికి ఓ సందేశమే ఇవ్వాలి నీవు, ఈ లోకానికి ప్రభు చిత్తమే చాటాలి నీవు. ఈ విశ్వానికి ఓ సందేశమే ఇవ్వాలి నీవు, ఈ లోకానికి ప్రభు చిత్తమే చాటాలి నీవు. దీన జనుల పాలిట వెలుగై బ్రతకాలి నీవు, జాలి దయలనే మకుటముతో వెలగాలి నీవు. నీతి మార్గమున కడవరకు నడవాలి నీవు, సరికొత్త విప్లవానికి నాంది పలకాలి నీవు. ఈ విశ్వానికి వాత్సల్యము పంచాలి నీవు, ఈ లోకానికి నక్షత్రమై వెలగాలి నీవు. ఈ విశ్వానికి ప్రభు వాత్సల్యము పంచాలి నీవు, ఈ లోకానికి ఒక దివ్వెగా మారాలి నీవు. క్రీస్తు సైనికునిగా మారి కడవరకు నీవు ఆ వాక్య ఖడ్గమును చేబూని గెలవాలి నీవు. క్రీస్తు కొరకు ప్రాణమునైనా ఇవ్వాలి నీవు, ప్రేమ సత్యమే ఊపిరిగా బ్రతకాలి నీవు.
తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. ఓ బల్లె 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవికనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవికనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను.
సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి. నిర్దోషమైన మార్గములో నా అంతరంగమున ధైర్యమునిచ్చి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ సన్నిధిలో నన్ను నిలిపి ఉన్నత విజయమునిచ్చితివి. నీ ఆశలు నెరవేరుటకు నీ చిత్తము జరిగించుటకు విడువవు నన్ను ఎడబాయవు. నీవు విడువవు నన్ను ఎడబాయవు. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి. నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని నీ ప్రేమను నింపుకొని కీర్తించెదను ప్రతినిత్యం. నిన్ను ఆరాధింతును అనుక్షణము. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా.
దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచెదను. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ కౌగిలిలో చేర్చుకొని ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు. నీ మాటల మకరందమును మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను. నేను మరువను ఎన్నడు విడువను. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా, నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా. యెహోవా నా కాపరి నాకులేమి కలుగదులే. యెహోవా నా కాపరి నాకులేమి కలుగదులే. పచ్చిక గల చోటుల్లో పరుండ చేయును. శాంతికరమగు జలముల యొద్దకు నన్ను నడుపును. పచ్చిక గల చోటుల్లో పరుండ చేయును. శాంతికరమగు జలముల యొద్దకు నన్ను నడుపును. యెహోవా నా కాపరి నాకులేమి కలుగదులే. యెహోవా నా కాపరి నాకులేమి కలుగదులే. నాకులేమి కలుగదులే. గాఢాంధకారపు లోయలలో నేను నడచినను. దేనికి నేను భయపడక ఉందును.